వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే ఊహించి చెప్పారు కొందరు మునులు మహర్షులు. కొన్ని వేల ఏళ్ల తర్వాత జరగబోయే సంఘటనలను పరిస్థితుల గురించి మనకు ముందే చెప్పి కాలజ్ఞానాన్ని లిఖించారు. అలాగే వ్యాసుడు చెప్పిన కాలజ్ఞానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువులు కలియుగంలో కలి ప్రభావం వల్ల మతం, నిజాయితీ, నీతి, శుభ్రత, సహనం, ఓర్పు, దయ, జీవిత ప్రమాణకాలం, శారీరక శక్తి, జ్ఞాపక శక్తి వంటివన్నీ రోజు రోజుకు తగ్గిపోతాయట. చివరికి మనిషి పతనమవుతాడట. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఓ పుణ్యస్థలం మొత్తం నీటితో నిండిపోతుందట. హెయిర్ స్టైల్ ను బట్టే అందం నిర్ధారణకు వస్తారట. కేవలం తమ సొంత కడుపు నిండడమే లక్ష్యంగా మానవులు జీవిస్తారట. కుటుంబ కష్టాలను, సంసారాన్ని ఈదే మనుషులు గొప్ప వారవుతారట. మత విశ్వాసాలను పాటించేవారు, పూజలు చేసేవారు కేవలం వాటిని మొక్కుబడి కోసమే చేస్తారట. దేవుడి గురించే కాదు, ప్రపంచంలోని ఏ విషయం గురించి తెలియకున్నా అలాంటి వారే గొప్ప సన్యాసులుగా, యోగులుగా, స్వామీజీలుగా కీర్తించబడతారట. ప్రజలు, నాయకులు, బడాబాబులు, ధనవంతులు వారిని పూజిస్తారట. విపరీతమైన చలి, గాలులు, ఎండ, వర్షాలు, మంచు వంటి ప్రకృతి బీభత్సాలే గాక మనుషులు గొడవలు, ఆకలి, దాహం, వ్యాధులు వంటి కారణాల వల్ల ఎక్కువగా చనిపోతారట. స్త్రీ పురుషులు ఇద్దరు వివాహం చేసుకోకుండానే సహజీవనం చేయడం ప్రారంభిస్తారట. వ్యాపారాలు చేసేవారికి మోసపూరితమైన బుద్ధి బాగా పెరిగిపోతుందట. కేవలం జంధ్యం వేసుకుంటే చాలు అలాంటి వారిని బ్రాహ్మణులని అంటారట. మనుషుల మధ్య తారతమ్యాలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయట. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెరిగిపోతాయట. పక్కవారే కాదు, సొంత బంధువులు, కుటుంబ సభ్యులే చిన్న గొడవలకే ఒకరిని ఒకరు చంపుకుంటారట. ధనవంతులుగా పుట్టిన వారికే ఎక్కువ మర్యాద దక్కుతుందట. పేదవారికి న్యాయం జరగదట. డబ్బున్న వారిదే శక్తిగా, వారు ఆడిందే ఆటగా మారుతుందట. మనుషులు తమ పెద్దవారిని, తల్లిదండ్రులను అస్సలు గౌరవించరట. వారిని వృద్ధాప్యంలో దూరం చేస్తారట. దొంగలదే సామ్రాజ్యం అవుతుందట. వారు అన్ని ప్రదేశాలను పంచుకుంటారట. రాజకీయ నాయకుల్లో అవినీతి ఎక్కువ అవుతుందట. వారు ప్రజలను ఏమాత్రం పట్టించుకోరట. వారు కేవలం బాబాజీలను మాత్రమే నమ్ముతారట. ఎవరు ఏ మతానికి చెందుతారో తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా గుర్తులు, చిహ్నాలు ధరించాల్సి వస్తుందట. మనిషి తన జీవితం గడవడం కోసం ధనం సంపాదించడం కష్టతరమవుతుందట. బాగా మేధస్సు ఉన్నవారు గొప్పవారిగా పేరు తెచ్చుకుంటారట. ఇది వ్యాసుడు చెప్పిన కాలజ్ఞానంలోని కొన్ని ముఖ్యాంశాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.